జనాభా పెరుగుడుతోని ఇక భూమికి రెక్కలు వచ్చినాయి పోన్రి. ఇవాళ రేపు గుంట భూమి కొనేటట్లున్నదా చెప్పుర్రి. ఇక గందుకనే ఏడ భూమి కనబడ్డా కబ్జా పెట్టే పని మీద పడ్డరు పనిమంతులు. సర్కార్ భూమి కనబడితే చాలు చక్కగా సూటి పెడుతుండ్రు. ఇక ఇప్పుడు గిడ ఏం కబ్జా పెట్టిరో తెలితే మాత్రం మామూలు షాక్ గారు పోన్రి మీరు. ఇక కథ ఏందో చూడాలి కదా, చూడుర్రి. ఊరిని కంచె గుట్ట ఒర్రె జంగలి ఆఖరికి గుడి బడి ఏది ఇడిచిపెడతలేరు పో. ఇగో ఇప్పుడు ఇక్కడ సత్యబొందలు పెట్టే శ్మశాన వాటిక కూడా సూటి పెట్టిండ్లు సూరత్గాన్లు. ఇప్పటికి శ్మశాన వాటికను కూడా కాపాడులు సారు అని పోరాటం చేసే పరిస్థితికి వచ్చిందన్నట్టు. అసలు ముచ్చట ఏందంటే యోగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం గుత్తెనదీవ్ అనే ఊళ్ళే శ్మశాన వాటిక కోసం కేటాయించిన 3 ఎకరాల 2 సెంట్ల భూమి ఉండేదట. ఇక మొన్న భూమి తానకు పోయి చూస్తే జనాలకి ఏదో తేడగొచ్చి డౌట్ వచ్చే వరకల్లా ఆయనతో టేపు పెట్టి భూమిని కొలితే 40 సెంట్లే ఉన్నదట. మరి మిగిలిన భూమి సుడిగాయలచ్చి కొట్టుకపోయిందా, లేకుంటే శ్మశానంలో ఉన్న సేవలు మాయం చేసినాయా, కబ్జా చేసినాయా? మరి ఎటు పోయినట్టు ఈ భూమి? అయితే ఈ భూమి కబ్జా చేసిన ముచ్చట తహసీల్దార్ దాకా కూడా పోయిందట. పోయిందేదో పోయింది కానీ మిగిలిన భూమి నాన్న మంచిగా ఉంచుతలేరట. యాళ్ళపాల లేకుండా కొంతమంది చెయ్యకూడని పనులు చేస్తానని అంటానికి అన్న. ఓ అన్న చెప్పు, అసలు ముచ్చట ఏం జరిగిందో? ఐపోలవరం మండలం గుత్తందేవి వేమవరం గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటిక గురించి గ్రామ ప్రజలందరూ సర్వే పెట్టడం జరిగింది. గవర్నమెంట్ లెక్కల ప్రకారం 3 ఎకరాల 2 సెంట్లు ఈ శ్మశాన వాటికి సంబంధించింది స్థలము ఉండాలి. కానీ ఆక్రమణకు గురై 40 సెంట్లే ఉండడం జరిగింది. దాని గురించి గ్రామ ప్రజలందరూ దీని మీద దృష్టి పెట్టి ఈరోజు మీట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి సర్వే వాళ్ళు విడదీసి పక్క రైతులు పెట్టవేరియా, వెమ్మాడి వెంకటేశ్వరు, రేకాడ తాతారావు వగైరా రైతులు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో దీనికి సంబంధించి మొక్కలు వేయడం జరిగింది. దీని డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్కి సంబంధించిన ఎమ్మెల్యే గారిని కలిసి దీనికి సంబంధించిన నిధులు తెచ్చుకుని దీన్ని డెవలప్ చేయాలని ప్రజలందరూ కోరుతున్నారు. తర్వాత ఇక్కడ దీనికి ఏ విధమైన సెక్యూరిటీ లేక పక్కనున్న గ్రామ ప్రజలు అసాంఘిక కార్యక్రమాలన్నీ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎవరైనా బాడీని తీసుకొచ్చే టైంకి ఇక్కడ 10 నిమిషాలు కూర్చునే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. ఇవన్నీ అరికట్టాలంటే గవర్నమెంట్ వారు దీని మీద దృష్టి పెట్టి దీనికి ఫండ్ ఇచ్చి దీనికి ఫంక్షను దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయాలని గ్రామ ప్రజల తరపున కోరుకుంటున్నాం. అగో ఇన్నారులా గదన్నట్టు ముచ్చట. ఈ శ్మశాన వాటిక భూమి కబ్జా జరిగిన ముచ్చట మీద ఎమ్మెల్యే బుచ్చిబాబు కూడా మాట్లాడాలని రావచ్చిండు. ఇంతకీ శ్మశాన వాటిక భూమి ఎటుపోయిందని బగ్గ పరీక్ష బట్టి చూస్తే గా శ్మశాన వాటిక చుట్టూ 4 దిక్కుల భూములు ఉన్నోళ్ళు తాపకింత చెక్కుకుంటా శ్మశాన వాటిక భూమిని వాళ్ళ భూమిలో కలుపుకున్నారు అన్నట్టు. ఇక ఈ ముచ్చట ఇప్పుడు కూడా గెల్లగీయకుంటుంటే రాత్రికి రాత్రే శవాలను కూడా మాయం చేసి శ్మశాన వాటిక భూమిని మొత్తం కబ్జా చేస్తారు కావచ్చునుల్లా. మరి శ్మశాన వాటికను కబ్జా చేసి మంచిగానే ఉన్నది కానీ మరి ఊళ్ళో ఎవరన్నా జీవిడితే వీళ్ళ భూములలో సమాధి చేస్తే ఊకుంటారా అన్నవాటి ముచ్చట తెలిసిన పబ్లిక్.